హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చెస్ట్ అప్పర్ ఎక్సర్సైజ్ అన్నమాట. కొంచెం వెయిట్ పెంచాము, కొంచెం పంపింగ్ రావాలని ఈరోజు మనకి అప్పర్లో రాడ్ వేసి ఇటు అటు 2 ప్లేట్లు వేసి చేస్తున్నమాట. మనది ఈ ఎక్సర్సైజ్ జాగ్రత్తగా చేస్తారా, చాలా స్లోగా చేస్తున్నమాట. ఎందుకంటే దాన్ని ఆ మజిల్ ట్రైన్ అవ్వాలి పూర్తిగా, అందుకని స్లో చేస్తాం అన్నమాట. ఈలోపు మా గురువు గారు వచ్చారు, డంబుల్ ఎక్సర్సైజ్ చేయమన్నారు. యాక్చువల్లీ దీని తర్వాత ప్లెయిన్ చెస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి, కానీ మా వాడు డంబుల్ ఎక్సర్సైజ్ చేయమ్మా, ఈ డంబుల్ ఎత్తమ్మా అన్నాడు. అంటే ఒక 20 kgs ఇటు అటు కలిపి 40 kgs. మా గురువు గారు పక్కన ఉన్నారు, కృష్ణ గారు, ట్రైనింగ్ అవుతున్నాము. ఆయన సీనియర్, ఆయన దగ్గరుండి ఆ డంబుల్ ఎక్సర్సైజ్ చేసే విధానం మనకి చెస్ట్ మజిల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, మరో డంబుల్ ఎక్సర్సైజ్ చెస్ట్ మజిల్ ఇంప్రూవ్ అవ్వడానికి అప్పర్ చెస్ట్ పంప్ అయ్యి ఆ మజిల్ మీద ఎక్కువగా మనకు పడుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మజిల్ ఫుల్ ట్రైనింగ్ అవుతుంది అన్నమాట స్లోగా. ఇది మాత్రం లైట్ వెయిట్ తోటి చేసాం మనం. ఇందాక మా గురువు గారు వచ్చారు కాబట్టి వెయిట్ చేసాం, ఎందుకంటే ఆయన ఏదో సపోర్ట్ చేస్తానంటే చేసామన్నమాట. లేదంటే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్. చూడండి, ఇది ఫ్యాట్ బెంచ్, లైట్ వెయిట్, పర్ఫెక్షన్. చూడండి క్లియర్గా, స్లో అండ్ అప్, డౌన్ అండ్ అప్. చూడండి, స్లోగా చేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే 1-2 వారాలు మనకు తెలిసాక పూర్తిగా మనకు అలవాటు అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్.